ప్రజలు చాలా కోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న వాస్తవిక పరిస్థితి ఏంటి? ఇప్పుడు మే 7 నుండి మే 10 తారీఖు వరకే మనం 4 రోజులు భారత్ పాకిస్తాన్ల యుద్ధం చూసామండి. ఈ పాకిస్తాన్ 4 రోజుల భారత్ పాక్ల యుద్ధంలో భారత్ సుస్పష్టమైన విజయాన్ని సాధించింది. అది పాకిస్తాన్ ఫస్ట్ ఒప్పుకున్నా, తర్వాత ఒప్పుకోకపోయినా, ప్రపంచం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారతదేశం ప్రపంచం ముందు ఒక అణ్వస్త్ర దేశాన్ని 4 రోజుల యుద్ధంలో మాత్రం దిగ్విజయంగా ఓడించింది. ఇప్పుడు ఆ యుద్ధం తర్వాత పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉంది అనేది మనకి చాలా సుస్పష్టంగా చూడాలి. ఎందుకంటే శత్రుదేశం మళ్ళీ ఎలా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత కూడా భారతదేశం మీద ఉంది. ఇప్పుడు పాకిస్తాన్లో వాస్తవిక పరిస్థితి చూస్తే 25 కోట్ల పాపులేషన్తో ఉన్న పాకిస్తాన్ అణ్వస్త్ర దేశాలు కలిగి సుమారు 160 అణ్వస్త్ర దేశాలు కలిగి ఒక ఆధునిక సైన్యం ఉన్న పాకిస్తాన్ పరిస్థితి ఒక దీనమైన పరిస్థితిలో ఉంది. ఎంత దీనమైన పరిస్థితి అంటే పాకిస్తాన్లో ప్రజలే అక్కడ ఉన్న ఆర్మీ ప్రభుత్వం మీద తిరుగుబాటు ధోరణితో ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది అంటే భారతదేశం వేసిన ఒక అద్భుతమైన అస్త్రం. భారత్ ఎప్పుడు కూడా ఒక శత్రువుని గెలవడం అంటే ఏంటంటే వాళ్ళ ప్రజల్ని గెలవడం. ఒక వ్యూహం ఉంటుందండి. ఒక మహాభారతంలో ఒక అద్భుతమైన వ్యూహం చెప్తాను. ఆ వ్యూహం చెప్పే ముందు భారతదేశం ఈ వ్యూహాన్ని పాకిస్తాన్ మీద ఎలా అమలుపరిచిందో చూడండి. పాకిస్తాన్లో అధికారం ఎవరి చేతిలో ఉంది? పాకిస్తాన్ ఆర్మీ చేతిలో ఉంది. కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ షహబాజ్ షరీఫ్ ఉన్నారు. ఈ షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి విలువ లేదు, కానీ అసీం మున్నీర్ ఆర్మీకే విలువ ఉంది. ఇప్పుడు వీళ్ళని 25 కోట్ల మంది ప్రజలున్నారు. వీళ్ళు ఈ ఆర్మీ ఏంటంటే ఇండియాని బూచిగా చూపించి కాశ్మీర్ వచ్చేస్తుంది, పీఓకే వచ్చేస్తుంది, పీఓకే మన చేతిలో ఉంది, కాశ్మీర్ తీసేసుకుంటున్నాం, ఇండియాని ఓడిచ్చేస్తాం, ఇండియా మన ముందెంత మనం అణ్వస్త్ర దేశం అనుకుంటూ బుకాయించి ప్రజల్ని నమ్మించి యుద్ధానికి పురుగొల్పి వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. పబ్బం అంటే ఏం లేదు, రాజకీయంగా వాళ్ళు పదవులు కావాలంటే ఇండియాని బూచిగా చూపించాలి. వాళ్ళు సుఖాలు పాకిస్తాన్లో 15% మంది పాకిస్తానీ ప్రజలు బెగ్గర్లు అంట. 3.8 కోట్ల మంది ఒక బెగ్గర్స్ ఎకానమీ ఉంది పాకిస్తాన్లో. అంటే సుమారు 10% జీడిపి బెగ్గర్స్ జీడిపి ఉంది పాకిస్తాన్లో. బెగ్గర్స్కి 2000 రూపాయలు ఆదాయం వస్తుందండి కరాచీలో. వేరే సిటీలో 1000 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. సౌదీ అరేబియా, యూఏఈ కంట్రీస్కి బెగ్గర్స్ని ఎగుమతి చేస్తుంది. టూరిస్టులు క్యూ కడుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే అక్కడ స్త్రీల్ని ఘోరంగా వేశ్య వృత్తిలోకి దింపేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆర్మీ యొక్క ప్రాబల్యం ఉంటుంది. టూరిస్టులు క్యూ కడుతూ ఉంటారు పాకిస్తాన్. అతి దీనమైన పరిస్థితి. ఏదనంటే షరియత్లా అంటారు, ఏదనంటే వేరేది అంటారు. ఒక పక్క టెర్రరిస్టుల మధ్యలో, ఒక పక్కన ఆర్మీ మధ్యలో, ఒక పక్కన ఎందుకు పనికిరాని ఒక ప్రభుత్వం మధ్యలో 25 కోట్ల మంది పాకిస్తాన్ ప్రజలు నలిగిపోతున్నారు. ఇది పాకిస్తాన్ యొక్క దీనమైన పరిస్థితి. ఇండియా ఏంటంటే అక్కడ టెర్రరిస్టులు మన మీద బాంబులు వేస్తుంటే ఎంతకాలం అని తట్టుకుంటాం? 1960 నుంచి మనం సింధు నది జలాలు వాళ్ళకి ఇస్తున్నాం. మనం తాగకుండా వాళ్ళకి ఇస్తూ ఉంటాం. 80% జలాలు వాళ్ళకి వెళ్తూ ఉంటాయి, 20% భారతదేశానికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 1960 తర్వాత ఇప్పుడు 2020 అంటే 65 సంవత్సరాల తర్వాత వాళ్ళు సింధు జలాలు ఆపేసాం. ఇప్పుడు సింధు జలాలు లేవు. 16 కోట్ల మంది వ్యవసాయదారులు అక్కడ ఆపదలో ఉన్నారు. వ్యవసాయం పంట లేదు, ఖరీఫ్ పంట లేదు. వచ్చే 6 నెలలు అక్కడ ఆహార సంక్షోభం రాబోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగింది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు డిఫెన్స్ బడ్జెట్ పెంచారు. IMF నుంచి, IBRD నుంచి, తర్వాత ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చే రుణాలు, అక్కడ వేరే దేశాల నుంచి వచ్చే రుణాలు, చైనా ఇచ్చిన రుణాలన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? డిఫెన్స్ బడ్జెట్ ఆయుధాలు కొంటూకి వెళ్తున్నాయి, ప్రజలకి లేవు. దీనివల్ల ఏంటంటే ఇంకా కుంటుపడిపోయింది. తర్వాత బెలుచిస్తాన్లో తిరుగుబాటు ఉంది. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో తిరుగుబాటు ఉంది. బెలుచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించకుండా ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. అంటే ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంది బెలుచిస్తాన్లో. అక్కడ ఇప్పుడు అసీం మున్నీర్ ఆర్మీ వెళ్ళి భయానకంగా మారణ హోమం సృష్టిస్తుంది. అక్కడ ప్రతిరోజు వందలాది మందిని చంపిద్దనమాట. అత్యాచారాలు అక్కడ ప్రజల ముందు. స్వతంత్ర దేశం ప్రకటించుకుంటారా మీరని. అక్కడ పక్కన చూస్తే ఇరాన్ బోర్డర్ దగ్గర బాగాలేదు. ఆ డ్యూరాండ్ లైన్ ఆఫ్ఘనిస్తాన్తో బౌండరీ బాగాలేదు. అక్కడ TPP అని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అటాక్ చేసేస్తుంది. రావల్పిండిలో ఆర్మీకే భద్రత లేదు పరిస్థితి. ఇక్కడ జైషీ మహమ్మద్, లష్కర్-ఈ తోయిబా టెర్రరిస్టులు ఇప్పుడు ఇండియా అటాక్ తర్వాత వాళ్ళు జీర్ణావస్థలోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ ఆగడాలు వాళ్ళే ఒక ఫోర్స్ ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతారు. ఒక ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటారు. వాళ్ళని అడ్డగించడానికి ఎవరికీ కుదరదు. ఇలాంటి సిచ్యువేషన్. ఇప్పుడు ప్రజల పరిస్థితిని పట్టించుకునే నాదుడు పాకిస్తాన్లో లేడు. అందుకని పాకిస్తాన్లో సిచ్యువేషన్ అక్కడ డాన్ పత్రిక, అక్కడ ఉన్న ప్రధాన పత్రికలు, అక్కడ సోషల్ మీడియాని మనం పరిశీలిస్తే అక్కడ చాలా సర్క్యులేషన్ ఉంటుందండి. అది ఏంటంటే POKని భారత్కు వదిలేయండి,
సింధు జలాలు వాళ్ళు ఇస్తారు. భారతదేశం సింధు జలాలు ఆపేసింది టెర్రరిస్టులు. కాబట్టి కొంతమంది టెర్రరిస్టులు అప్పచెప్పండి. జైషీ మహమ్మద్ అధినేత అజహార్ని, లష్కరీ తోయిబా అధినేతని, ఈ హఫీజ్ సయ్యద్, అదేవిధంగా పహల్గాం దాడి వెనకాల ఉన్న టెర్రరిస్టులని, ఆల్ బదర్ అనే సంస్థ అధినేతని, వీళ్ళని భారతదేశానికి అప్పగించేసి టెర్రరిజం కాస్త ఆపితే, అదేవిధంగా పీఓకే 73,000 సుమారు 70,000 చదరపు కిలోమీటర్లు ఉన్న పీఓకేని భారత్కు వదిలేస్తే ఎలాగో వాళ్ళు మనకు లేదు, దానివల్ల ప్రతిఫలం లేదు, చైనా వాడుకుంటుంది. అది భారతదేశానికి వదిలేస్తే కనీసం సింధు జలాలు ఇస్తే పాకిస్తాన్ సర్వైవ్ అవుద్ది, పాకిస్తాన్ బతికిద్దనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇది నేను ఎంజీ రావు నేను చెప్పేది కాదు. పాకిస్తాన్ ప్రజల్లో ఉన్న ఈ డిమాండ్ని అక్కడ అపోజిషన్ లీడర్ బెనాజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో రీసెంట్గా పబ్లిక్ స్టేట్మెంట్లో ఇది వదిలాడంటే అక్కడ ప్రజల అభిప్రాయాన్ని పవర్లోకి రావడానికి ట్రై చేస్తున్నాడు, ప్రధానమంత్రి అవడానికి ట్రై చేస్తున్నాడు. ప్రజల అభిమతాన్ని ఆయన వ్యక్తపరిచాడు. ఇదే మీకు పెద్ద ఎవిడెన్సు అదనమాట. అందువల్ల పాకిస్తానీ ప్రజలు ఈరోజు పీఓకేని భారత్కు వదిలేయండి అని అక్కడ ఆర్మీని, ప్రభుత్వాన్ని అడుగుతున్నారు వాళ్ళు. అదేవిధంగా బిలావల్ భుట్టో దానికి అనుకూలంగా, ప్రజల అభిమతానికి అనుకూలంగానే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది మీకు అక్కడ డాన్ పత్రిక, అక్కడ సోషల్ మీడియా చూసిన ఇది మనకు అర్థమవుతుంది. అంటే ఏంటి, భారతదేశం యుద్ధ వ్యూహం సక్సెస్ అయ్యిందా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. అది మనం గమనించాలండి. అంటే పీఓకేను మనం స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ ఎప్పటి నుంచో భారత ప్రజల్లో ఉంది. మన నాయకులు కూడా అదే చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు పీఓకేని సింధు జలాల కోసం భారత్కి తిరిగి ఇచ్చేయడానికి పాకిస్తాన్ ప్రజలు సమ్మతమేనా? అంటే భారత్ గెలిచినట్టే కదా. ఎస్ అండి. ఇప్పుడు నేను ఒక వ్యూహం ఉంటుందన్నమాట. ఆ వ్యూహాన్ని భారతదేశం చక్కగా పాకిస్తాన్ మీద వాడింది. అదేంటి, పాకిస్తాన్ ఎప్పుడైనా ఒక రాజ్యంలోకి వెళ్తే అక్కడ ప్రభుత్వం, ఒక రాజు ఉంటాడు, ప్రజలు ఉంటారు. ప్రజల్ని రాజుకి దూరం చేస్తే ఆ దేశం మీద మనం విజయం సాధించానమాట. అది చిన్న వ్యూహం ఉంటుంది చూడండి. ఆ వ్యూహం ఏంటంటే, మహాభారత యుద్ధానికి ప్రారంభంలో శ్రీకృష్ణుడు హస్తినాపురం రాయబారానికి వెళ్తాడు. యాక్చువల్గా అప్పుడు హస్తినాపురం రాయబారం ఎవరికి ఇష్టం లేదు. అసలు ద్రౌపది అయితే జడ తల ఇలా విసిరేలాగా, అన్నయ్య ఇది ఏంది అని అడిగిద్ది అనమాట. రాయబారం ఎందుకు, వాళ్ళతో నరికి చంపక అంటది. అప్పటికే ప్రిపరేషన్ అయిపోయింది, ఇంకా రాయబారం ఏంటంటాడు. కృష్ణుడు ఆగమని చెప్తాడు. ఎందుకు, ఒక రాయబారం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యుద్ధం చేయకుండా సగం ఓడించేయాలి. కృష్ణుడు హస్తినాపురం వెళ్ళి, కృష్ణుడే హస్తినాపురం వెళ్తే అక్కడ హస్తినాపురం ప్రజలందరూ వస్తారు కదా, వాళ్ళని ఉద్దేశించి కనీసం 5 ఊళ్ళు ఇవ్వని అడుగుతాడు. ఆ దుర్యోధనుడు ఇవ్వడం, కానీ దుర్యోధనుడు ప్రజలకు దూరం అవుతాడు. హస్తినాపురం ప్రజలకు 5 ఊళ్ళు కూడా ఇవ్వలేదు ఈ రాజు. వీడి కోసం యుద్ధం చేయడం ఏంటి, యుద్ధం మన మీద నెత్తి మీద పెట్టాడని. ఈరోజు పాకిస్తాన్కి అదే భారతదేశం వదిలింది. మీరు టెర్రరిజాన్ని ఆపండి, టెర్రరిజాన్ని ఆపుకుని ఒక దేశంలా ప్రవర్తించండి, పెద్ద దేశమే కదా. టెర్రరిజాన్ని ఆపుకుంటే మేము మీ మీదకు అసలు యుద్ధం రాము అని చెప్పింది. ఇప్పుడు ఏంటి, యుద్ధానికి టెర్రరిజాన్ని ఆపకపోతే 5 ఊళ్ళలాగా మనం సింధు జలాలను ఆపేసాం. ఈ సింధు జలాలు మనం ఇవ్వలేదు అంటే టెర్రరిజం ఆపాలని. ఈరోజు ప్రజలు ఈ సింధు నీళ్లు లేక ఆ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కనీసం టెర్రరిజాన్ని వదులుకోలేరు. టెర్రరిజం ప్రజలకు అవసరమా? ప్రభుత్వాల పవర్లో ఉన్నవాళ్ళు కావాలి. సో సింధు జలాల కోసం పాకిస్తానీ ప్రజలు పాకిస్తానీ ప్రభుత్వాన్ని, పాకిస్తానీ ఆర్మీని తోలనాడుతున్నారు. అంటే ఇండియా యుద్ధం ఏంటి, యుద్ధం చేయకుండానే యుద్ధం గెలుస్తుంది ఈరోజు. ఇప్పుడు ఆ పాకిస్తానీ 25 కోట్ల మంది ప్రజలు ఏమడుగుతున్నారు, కనీసం ఆ పీఓకేని, ఆ టెర్రరిస్టులకు ఉన్న 10 మంది టెర్రరిస్టులను ఇవ్వండి. 25 కోట్ల మంది పాకిస్తాన్ నిజంగా వాళ్ళు దేశభక్తులైతే, పాకిస్తాన్ ప్రేమించే వాళ్ళైతే, ఇస్లామిక్ భక్తులైతే వెళ్ళి త్యాగం చేయమానండి. టెర్రరిజం అవసరమా అని ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు ఏమడుగుతున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరి మీద, ఆర్మీ మీద. ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తున్నారు, అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. ముఖ్యంగా టెర్రరిస్టులు దొరికితే కొట్టేలేమన్నారు. దానికి ఒక ఉదాహరణే, ఒక అధ్యక్షురాలు కూతుర్ని పాకిస్తానీ ప్రజల రోడ్ల మీద రాళ్ళేసి తరిమారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. ప్రతిరోజు స్కూళ్ళు పేలిపోతున్నాయి, ప్రజలు ప్రతి చోట ప్రభుత్వ కార్యాలయం మీద అటాక్ జరుగుతున్నాయి. పాకిస్తాన్లో బయటికి అంతగా న్యూస్ రావడం లేదు. సింధు జలాలు, సింధు పంజాబ్ ప్రావిన్సుల మధ్య సింధు జలాల వివాదం జరుగుతుంది. ఒకళ్ళ మీద సింధు, ఈ పంజాబ్ ప్రావిన్సుల మధ్య యుద్ధమే జరిగినట్టు జరుగుతుంది పాకిస్తాన్లో. ఓకే, అక్కడ బలూచిస్తాన్లో సివిల్ తిరుగుబాటు, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో తిరుగుబాటు. పీఓకే ప్రజలైతే అసలు మాకు స్వతంత్రం, ఇండియాలో కలిసిపోతామని మాట్లాడుతున్నారు. ఆ సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని వాళ్ళు బంధించేశారు. ఎన్ని ఫోటోలు మనం చూడొచ్చండి. దానికే బిలావల్ భుట్టో మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి, మన భారత యుద్ధ వ్యూహం ఏంటంటే, అటు
ఆ ప్రజల్ని ఆ ప్రభుత్వం నుంచి దూరం చేయడం. ఎందుకంటే అది అధర్మం. పాకిస్తానీ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ తన అధికారం కోసం పాకిస్తానీ ప్రజల్ని భారతదేశ శత్రుత్వం బూచి చూపిస్తుంది. యాక్చువల్గా భారతదేశం అలాంటిది కాదు. ఇప్పుడు పాకిస్తానీ ప్రజలకు అర్థమైంది. 1960 నుంచి 65 సంవత్సరాలుగా ఉన్న సింధు నీళ్ళు వాళ్ళు మనకి ఇచ్చేది. ఇన్ని యుద్ధాలు, 3 యుద్ధాలు 4 యుద్ధాలు జరిగిన వాళ్ళు ఆపింది. ఈరోజు ఎందుకు ఆపుతున్నారంటే టెర్రరిజం వల్ల. అసహించుకుంటున్నారన్నమాట. అంటే టెర్రరిజం అనే ఒక హేతుబద్ధమైన సమస్యను భారతదేశం ముందు పెట్టి మనం సింధు జలాలను ఆపాం. ఆర్మీ ప్రభుత్వానికి ఇష్టం లేదు, కానీ అక్కడ పాకిస్తాన్ ప్రజలకు మాత్రం భారత తీసుకున్న నిర్ణయం సమ్మతమే. టెర్రరిస్టుని లాపపోతే ఎలా అని టెర్రరిస్టుల మీద, ఆర్మీ మీద తిరుగుబాటు చేయించామన్నమాట. యుద్ధం ఏమో అదిరిపోయింది. అందువల్ల ఆపరేషన్ సింధూర్ అంటే కేవలం ఆర్మీ యుద్ధం కాదండి. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత మే, జూన్, జూలై 2 నెలల పరిస్థితి అక్కడ ఎలా ఉందంటే పాకిస్తానీ ప్రజలు భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నారు. భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు కాదనలేని పరిస్థితి. అంటే వాళ్ళు తప్పంతా ప్రభుత్వాన్ని, ఆర్మీని పడుతున్నారు. సో పీఓకేని మనకి ఇవ్వమని కోరుకుంటున్నారు. దానివల్ల సింధు జలాలు వస్తాయి. టెర్రరిస్టులను పట్టించి ఇవ్వమని అడుగుతున్నారు. సో దానివల్ల సింధులది ఏమి ఉండదు, శాంతివంతంగా ఉంటారు. అదే అసహించుకుంటున్నారు. ఎందుకంటే 200 రూపాయలు, 300 రూపాయలు పెట్రోలు, అక్కడ ఆనియన్స్ ధర, అసలు ఉల్లిపాయలు కొనలేని పరిస్థితి, జాబ్స్ లేవు, వేసే వృత్తి పెరిగిపోతుంది. ఎందుకంటే స్త్రీలను అమ్మకానికి పెడుతున్నారు టూరిస్టులు లేక. దారుణ 3 మ్యారేజ్లు 4 మ్యారేజ్లు పెట్టి షరియత్ లాభ్ చెప్పి బాల్య వివాహాలు, ఓకే, దుబాయ్లకి వాటికి బెగ్గర్స్ని ఎక్స్పోర్ట్ చేయడం. ఈ బెగ్గర్స్ ఏమీ లేని పరిస్థితి. రీసెంట్గా మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా పాకిస్తాన్ వదిలేసింది. పెట్టుబడులు లేవు, దేనాతి దీరమైన ఎకనామిక్ గ్రోత్ రేట్ పడిపోయింది. ఆ పక్కన బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లో ఎదుగుతున్నాయి. హెచ్డిఐ పడిపోతుంది, ఫ్రీడమ్ పడిపోతుంది. ఇమ్రాన్ ఖాన్ అక్కడ ఆ పార్టీ దారుణమైన పరిస్థితి. అంటే అది ఫెయిల్డ్, రోగ్ స్టేట్ అయిపోయిందనమాట. సో ఇంత దీనమైన పరిస్థితుల్లో పీఓకేని మనకి ఇమ్మని ప్రజలు వేడుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఇది భారత విజయానికి తొలిమెట్టు. పీఓకే భారత్లో విలీనం కూడా అయ్యే అవకాశాలు పుష్కలంగా అనిపిస్తున్నాయి. ఎంజీరావు గారు, ఉగ్రవాదుల పుట్టినిల్లు పాకిస్తాన్, టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పాకిస్తాన్. మరి అలాంటి టెర్రరిస్టుల మీద ఇప్పుడు అక్కడ ప్రజలే విరుచుకుపడుతున్న పరిస్థితి, అసహించుకుంటున్న పరిస్థితి, విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితి కారణం ఏంటి? అంటే భారత యుద్ధానికి దిగడం, లేకపోతే పహల్గామ్ దాడికి పాల్పడమే వాళ్ళు చేసిన తప్పుగా పాకిస్తాన్ ప్రజలు భావిస్తూ ఉన్నారా? ఎందుకు ఇంతలా అసహించుకుంటూ ఉన్నారు? ఎస్ అండి, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు పాకిస్తాన్ ఆర్మీకి అధికారం దక్కాలంటే భారతదేశాన్ని బూచి చూపించాలి. ప్రభుత్వం అది అధికారంలో ఉండి ఈ రాజకీయ పార్టీలు, ఈ నవాజ్ షరీఫ్ పార్టీ అయినా, ఈ బిలావల్ భుట్టో PPP పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా అధికారంలో ఉండాలంటే ఇండియాని బూచిగా చూపిస్తారు. వాళ్ళకి అభివృద్ధి లేదు, ఏమీ లేదు, పెట్టుబడులు లేవు, ఆర్థిక ప్రపంచం అంతా వేగంగా అభివృద్ధి చెందుతుంది, దక్షిణాసియా, తూర్పాసియా అన్ని దేశాలు. కానీ పాకిస్తాన్ చూపితే అది తిరోగమనంలో ఉంది. ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది, నిరుద్యోగం తాండవిస్తుంది, పేదరికం తాండవిస్తుంది. సో ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఇండియాతో యుద్ధం కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు పవర్లో శాశ్వతంగా ఉండగలుగుతున్నారు. 1947 స్వతంత్రం, పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. సో ఇండియా బూచి లేకపోతే అక్కడ సర్వైవబిలిటీ, వాళ్ళ అస్తిత్వం ఆపదలో పడిపోతుంది. అందువల్లే వాళ్ళు ఎప్పుడు ఇండియాని రెచ్చగొడుతూ ఉంటారు. ఈ టెర్రరిస్టులు కూడా ఫండింగ్ వస్తూ ఉంటుంది, భయంకరమైన టెర్రరిజం అనమాట. సో ఇండియాని బూచిగా చూపించి అణ్వస్త్ర దేశం అయింది. ఇండియాని బూచిగా చూపించే ఆర్మీకి డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటుంది. అప్పులు తెచ్చుకున్న డబ్బు ప్రజలకు ఉపయోగించరు, వాళ్ళు ఆర్మీ బడ్జెట్కి ఉపయోగిస్తారు. ఆర్మీ సుఖంగా బిర్యానీ తింటూ ఉంటుంది, ఇక్కడ బెగ్గర్ల మార్కెట్ ఉంటూ ఉంటుంది అనమాట. సో ఇది పరిస్థితి. ఇంత దీనమైన పరిస్థితులు ఇండియాని బూచిగా చూపిస్తున్నారు. అంటే ఇండియాతో శత్రుత్వం ఉన్నంత వరకే, పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ వివాదం ఉన్నంత వరకే ఆర్మీకి, ప్రభుత్వానికి అస్తిత్వం ఉంటుంది. దీన్ని కాదనలేని సత్యం. అందువల్ల ప్రజల్ని ప్రభుత్వానికి, ఆర్మీకి దూరం చేసే ఏర్పాటు ఇప్పుడు ఇండియా చాలా తెలివిగా చేస్తుంది.